నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక హైడ్రామా నడుస్తూ ఉంది, పొలిటికల్ హైడ్రామా. ఈ అగ్రకులాల పార్టీలు తెలంగాణ రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచిర్రు, కీలకంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించిన హయాంలో లక్షల కోట్లు అప్పు చేసిర్రు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వైట్ ఎలిఫెంట్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ లాంటిదని, ముఖ్యంగా అవినీతి కోసం అంటే కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరని కీలకంగా రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇతర జర్నలిస్టులు కానీ ముఖ్యంగా ఈ ప్రశ్నలు లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఎక్కువ కాళేశ్వరం కేసీఆర్ ఎంత గొప్పగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ అని ప్రశ్నించే గొంతులన్నీ ఏకమై చూపించే ప్రయత్నం చేసినాయి. 100% అందులో సక్సెస్ అయినాయి. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో కరెంటు బిల్లుకే 4,000 కోట్ల పెండింగ్ బిల్లు ఉండే, కరెంటు బిల్లే 4,000 కోట్ల పెండింగ్ బిల్లు ఉండే. అలాంటిది రాష్ట్రం మొత్తం అప్లకుప్ప అవుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన కేసీఆర్ అని 6 లక్షల కోట్లు, దాదాపుగా 6 లక్షల కోట్లు అప్పైంది, 6-7 లక్షల కోట్లు అప్పైందని కీలకంగా ప్రశ్నించే గొంతులన్నీ గలమెత్తినాయి. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. నిజంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు అధికారంలోకి రాకముందేమో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మోడీ కాంచెలు పెడితే కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు అని చెప్పిన నేపథ్యంలో అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఉరితాడై కూర్చున్నది. ఈరోజు ఎంత గొప్పగా కట్టాలనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంతగా గొప్పగా, ఆ గొప్పతనాన్ని నిజంగా నువ్వు చేసిన లంగా పని ఇది అనే విధంగా ఒక మరక తీసుకొచ్చి పెట్టింది. నిజంగా అసలు పోలేని మచ్చ తీసుకొచ్చి పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు ఎంత గొప్పగా చెప్పుకోవాలనుకున్నా కానీ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే ప్రతి సామాన్యుడు కూడా మరీ గింత దారుణమా, తెలంగాణ ప్రజానీకం సొమ్మును 1,30,000 కోట్లతోని కట్టిన ప్రాజెక్టును గింత దారుణంగా కట్టి ఈ విధంగా చేస్తారా అనే విధంగా నోరెళ్ళ పెడుతున్న వైనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు ప్రజలు. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిని కూడా దాదాపుగా నిజంగా ఒక ఇంజనీర్ను కదిలిస్తేనే 500 కోట్ల రూపాయలు వెళ్ళి. అంటే తెలంగాణ సంపదను ఎవరు దోచిండు, తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఎవరు దోచిండు, తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం దోచుకొని లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలపైన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అవినీతి నాయకులను భరతం పట్టకుండా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకు డబ్బులు లేవని చెప్పుకుంటా, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. అంటే దోచుకున్న సొమ్మును కక్కిస్తామని చెప్పి అధికారం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలను మర్చి నిజంగా కాళేశ్వరం విషయాన్ని 2028 ఎన్నికల వరకు బూచిగా చూపిస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ 2028 వరకు సాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కేసీఆర్ను 2028 లోపు ఏమైనా చేయగలిగితే సెంటిమెంట్గా నిజంగా ఏమన్నా మళ్ళీ ఈ స్థానిక ఎన్నికలలో దెబ్బ కొట్టే అవకాశం ఉన్నది కావచ్చని ప్రతిసారి ఎన్నికలు స్థానిక ఎన్నికలన్న నేపథ్యంలో, ఇప్పుడు ఉప ఎన్నికలన్న నేపథ్యంలో బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ఏదో కమిషన్ల పేరుతో కాలాపేన చేసే కార్యక్రమం చేస్తారు. 100% ఈ మొగలి రేకుల లేకపోతే పూతరేకుల సీరియల్ అన్నది, ఈ కాళేశ్వరం సీరియల్ అన్నది ఒక సీరియల్ లాగానే నడుస్తుంది, 2028 దాకా నడుస్తుంది. కానీ అంతలోపే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు వాళ్ళని పట్టుకోరు, వీళ్ళు ఒక్కటే, వీళ్ళందరూ అగ్రకులాల పార్టీలన్నీ ఒకటే, ఎవరైనా కానీ మనం వీన్ని అప్పుభారం మోపుతారని క్లియర్గా తెలుసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత పెట్టిన సంచలన ప్రెస్ మీటు ఒక చర్చనీయాంశమైంది. అంటే ఇంట్లో వచ్చి దొంగలు మా ఇంట్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ కీలకంగా సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ ఇంట్లోకి వెళ్ళి వచ్చి, కల్వకుంట్ల ఫ్యామిలీకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వచ్చి దొంగలు మా ఇంట్లోనే ఉన్నారు, పట్టుకోరు చూద్దాం అనే విధంగా చెప్తా ఉన్న నేపథ్యంలో చూస్తూ ఉన్నాం. మరి అసలు దొంగేవాడు? తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలించి లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు హరీష్ రావు పేరు చెప్తా ఉన్నది, సంతోష్ రావు పేరు చెప్తా ఉన్నది. గ్రీన్ ఛాలెంజ్ పేరుతోని సంతోష్ రావు అక్రమాలకు పాల్పడ్డాడని చెప్తా ఉన్నది. హరీష్ రావు నిజంగా 100 కోట్లు ఎమ్మెల్యేలకే ఫండింగ్ ఇచ్చేంత డబ్బు పెంచినట. నీకు ఈ వర్క్ అంతా, నీ పైసలను ఎక్కడి, ఈ డబ్బు ఎక్కడి దోచిన కాళేశ్వరం ప్రాజెక్టులో దోచింది కానీ క్లియర్గా వాళ్ళ ఇంటి సభలే చెప్తున్న వైనం. నిజంగా ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మరి వీళ్ళని ఎందుకు పట్టుకుంటలేవు? హరీష్ రావుకు నీకు సంబంధం ఉందని కవితను అంటుంది, కవితకు నీకు సంబంధం కవితకు నీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని తీర్మార్మలని అంటుండు. మరి అంటున్న నేపథ్యంలో ఇద్దరితోని వ్యాపార సంబంధాలు పెట్టుకొని నువ్వు ఎవరి కొంప ముంచుదాం అనుకుంటున్నావు? మళ్ళీ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కొంపలే ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అగ్రకులాల పార్టీలు అన్నీ ఒకటే కమిషన్ల బేస్గా పనిచేస్తున్నాయి. నువ్వు దోచుకున్న దానిలో నీకెంత నాకంత అనే విధంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఈ స్థానిక ఎన్నికల తర్వాత అయినా, స్థానిక ఎన్నికల లోపైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరినైనా పట్టుకోకపోతే, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ని కానీ, సంతోష్ రావు కానీ, ఇంకా కల్వకుంట్ల కవితను కానీ మరి నిజంగా నీ డ్రామాలో హై డ్రామాలో కేసీఆర్ కన్నా ఎక్కువ తెలివి ఉందని నువ్వు అనుకుంటే రేవంత్ రెడ్డి
పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే రానున్న రోజులలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఏకమవుతున్న నేపథ్యంలో బహుజన రాజ్యం కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో మీ అగ్రకులాల పార్టీలను ఒక్కొక్కరిని తన్ని తరిమే రోజు వస్తుంది. మరి ఇందులో అసలు దొంగ ఎవరు? అసలు హరీష్ రావు దొంగనా, లేకపోతే సంతోష్ రావు దొంగనా, కవిత దొంగనా? మరి నిజంగా రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ పట్టుకుని ఈ దొంగలందరినీ పట్టుకోవాలని రేవంత్ రెడ్డి దొంగన? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లక్షల కోట్లు దోచి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు అసలు మొత్తం అడకతిన చిప్పబెట్టిన తెలంగాణ ప్రజల చేతులు చిప్పబెట్టిన ఈ అగ్రకులాల పార్టీలను ఏం చేయాలి? 9.5 సంవత్సరాలు పరిపాలించి కేవలం వచ్చిన 10-12 సంవత్సరాలనే అప్పులపాలు చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంత దారుణాతి దారుణంగా తెలంగాణ పరిస్థితిని దిగదార్చిన ఈ అగ్రకుల నాయకులకు బుద్ధి చెప్పే రోజు ముందే ఉంటుంది. దయచేసి మిత్రులారా, హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు, రేవంత్ రెడ్డి ఈ నలుగురిట్లలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? లేకపోతే ఈ నలుగురిది తప్పు అనుకుంటున్నారా? అసలు వీళ్ళని ఎన్నుకోవడమే మన తప్పు అయిపోయింది అన్నట్టుగా ప్రజలు చెప్తా ఉంటారా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.